నిన్ను చూడాలన్న ఆశ తప్ప మరొకటి నాకు లేదు నాయన. మీరాక సమయము ఆసన్నమైనప్పుడు మేఘాల మీద ఎక్కి నీ రాజ్యములకు చేరే ఆలోచన తప్ప మరొకటి లేదు ప్రభువా. నిన్ను చూడాలి, నిన్ను చేరాలి. అగ్ని రథములపై దైవజనుని ఏలియాను మీరు కొనిపోయినట్లుగా రేపు నన్ను తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నావు ప్రభువా. ఆ ఎరుకోలో ఉన్న అనుభవాలు నాకు కావాలి, ఆ ఎరుకో దగ్గర ఉన్న పాఠాలు నాకు కావాలి.
ఓ రిబాలా షబాలా బేటా, ముందున్న రోజులు మంచి రోజులు ఉన్నాయని ఆలోచించడం మూర్ఖత్వమే. ఇక మంచి రోజులు చూసే అవకాశం లేదు. ఇప్పటికే వినాశనము భూమిని ఆవరించేసింది. దుస్థితి దుర్దినములు మన ముందుకు వచ్చేసాయి. ఇక వీటి యందు సంతోషము లేదని చెప్పు దినములు వచ్చేసాయి. ఆ భయంకరమైన కాలము అదిగో అదిగో మనకు ముందు పొంచి ఉంది. ఆ స్థితి నుండి, ఆ శ్రమ నుండి, ఆ దుర్దినములను తప్పించుకోవాలంటే ఏలియా కొనిపోబడినట్టు కొనిపోబడుటకు తప్పి మరొక మార్గము లేదు బిడ్డ. ఈ రాత్రి, ఈ చివరి రాత్రి, రేపటికి అవకాశం అయినా వేయకు. రేపటికి అవకాశం దొరుకుతుందో దొరుకుతుందో తెలవదు. రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలవదు. ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నేను ఎన్నికో దర్శిస్తానయ్యా, నేను ఎన్నికొక వెళ్తాను నాయనా, నేను విధేయత నేర్చుకుంటాను, నేను సేవకుల కొరకు ప్రయాసపడతాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నీ కొరకు జీవిస్తాను ప్రభువా. ఆ విశ్వాస క్రియలు కలిగి ఉంటానయ్యా. క్రియలు లేని మృతమైన విశ్వాసము చేయనయ్యా. అప్పగించుకుంటావా ప్రభు చేతికి రాత్రి బిడ్డ? ఒక చిన్న తీర్మానం చేయగలవా? ప్రేమ కలిగిన ప్రభు మాట్లాడిన ఆయన మాటలకు నీ కొరకు చేయబోతున్న ఈ చిన్ని ప్రార్థన నీ జీవితానికి దీవెనకరమైన కాపుదలుగా మారబోతుంది. అలా జరగాలంటే ప్రభు ప్రేమతో మాట్లాడాడుగా, మనస్సు విప్పి మాట్లాడాడు కదా. ఒక చిన్న తీర్మానం చేయి. ప్రభువా, ఎనుకో అనుభవాలు నేర్చుకుంటాను నేను కూడా. ఇంతకాలం ఎనుకో శపితమైంది అనుకున్నాను, కానీ ఆ శపితమైన లోకములో మేము కలిగి ఉండవలసిన అనుభవాల గురించి మాకు చూపించావు నాయన. అది నేను కలిగి ఉంటాను బాబు. ఈ పాపిష్టి ప్రపంచంలో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో మాకు నేర్పించావు నాయన. మీ దృష్టికి యోగ్యమైన జీవితం చేసే కృప మాకు ఇవ్వండి అంటూ ప్రభు చేతికి అప్పగించుకుందామా? ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం. కూడా ప్రార్థన పూర్వకంగా ప్రభు పాదాల చెంత మనం గడుపుదాం. ఓ తీర్మానం చేసుకో. ఈ రాత్రి కాల కూడికలో పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాట, ఇదిగో నువ్వు ఏ అనుభవంలో ఉంటే ఎత్తబడతావో పరిశుద్ధ ఆత్మదేవుడు తన లేఖనమును నిన్ను సంధించాడు. ఓ తీర్మానం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకముగా ప్రకటింపబడినటువంటి వాక్యం ప్రతి హృదయంలో ఫలించినట్లుగా ప్రభు నామమునకే మహిమ కలుగునట్లుగా మన ప్రార్థనలో కొనసాగుదాం. దైవజనులు అర్పణ ప్రార్థన మందిరం దైవజనులు చిన్నగారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి ఈ ప్రార్థనలు వినిపిస్తారు. అందరూ ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధిలో కొనసాగుతారు. మహాపరిశుద్ధులైన గొప్ప తండ్రి, చక్కగా ఇంతవరకు మీ యొక్క సారథ్యములో మీ దాసుని పరిశుద్ధాత్మ శక్తితో నింపిన ప్రభా, మంచి మాటలు మాతో మాట్లాడి ఆ వాక్యానుసారముగా మేము జీవించే కృపను మీరు దయచేయమని, గుడి వచ్చిన వారందరూ కూడా మీ ఆత్మాభిషేకముతో నింపి ప్రతి బిడ్డను కూడా నా ప్రభా నీ రాజ్య వారసులుగా మీరు సిద్ధపరిచి నీ రాజ్యములో చేరుటకు అట్టి కృపను మీరు దయచేయమని, అట్టి ధన్యతను మీరు దయచేయమని, అట్టి భాగ్యమును మీరు దయచేయమని యేసు క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఒక నిమిషం అందరు కూర్చుందాం. ఈ సమయంలో ఈ 3 దినాల సభల ఈ పరిచర్య కొరకై మిమ్మను కూడా ఈ యొక్క దేవుని పనిలో పాలివారినిగా చేయుట కొరకై దైవ ప్రేరేపణతో మీ ప్రేమపూర్వకమైనటువంటి కానుకలు స్వీకరించబడతాయి. ఒక కీర్తన పాడుతూ ఉండగా కానుకలు పరుచుకొని ప్రభువును మహింపరుచుకుందాం. ఆ తదుపరి ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకొని
తదుపరి కార్యక్రమంలో మనం కొనసాగుదాం. స్మిత్ మహేష్ ఇద్దరు వచ్చి కీర్తన వాడుతుండగా స్థానిక యవన బిడ్డలు కానుకలు సేకరిస్తారు. ప్రభునామాన్ని కనబరుచుగా. క్రాంతి జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా.
Hallelujah. Praise the Lord.